నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎన్సీఎన్ న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మె. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మె. గ్రామీణ భారత్ బంద్లో భాగంగా నిడదవోలులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ నుంచి నగర వీధుల మీదుగా ఈ ర్యాలీని నిర్వహించారు. అనంతరం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో జరిగిన సభలో ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు రేఖా భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ సర్కార్ కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక చట్టాలను 4 కోట్లుగా మార్చిందని, దేశ సంపదను అదానీ అంబానీలకు దోచిపెడుతున్నదని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నదని, స్వాతంత్ర్యం వచ్చిన 67 సంవత్సరాలలో 14 మంది ప్రధానమంత్రుల కాలంలో దేశము 57 లక్షల కోట్లు అప్పులో ఉంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన ఈ 9 సంవత్సరాల కాలంలో 100 లక్షల కోట్లు అప్పు చేశాడని, వచ్చే ఎన్నికలలో నరేంద్ర మోడీని గద్దెదింపి దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గన్నాబత్తుల సత్యనారాయణ, మొయిలి శ్రీను, రామిశెట్టి సత్యబాబు, బీజా అప్పారావు, పాలమూరి రామంజనేయులు, కోసేరు శ్రీను, మారెడి సన్యాసిరావు, రొంగల శ్రీను, తూరుగోపు నాగేశ్వరరావు, కాకి అప్పలరాజు, బొచ్చ ముద్దుకృష్ణ, బండారు రాంబాబు, పెంటపాటి వెంకటరావు, బద్ది సూరిబాబు, చోడిశెట్టి లోవరాజు, వెంకటేశులు, పొలిమాటి తాతబ్బాయి, గాడి రవి, క్రొవ్విడి నాగరాజు, క్రొవ్విడి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాల నిరసనగా వారి కనీస వేతనం 26,000 చేయాలి. 4 లేబర్ కోడులను జయప్రదం చేయండి. దేశవ్యాప్త కార్మికుల సమ్మెను లైన్ అప్ గానే సైడ్కి ఇలా పెట్టాలి. సడన్గా 2 లైన్లు వినోదాలు ఉండండి. పంచండి. డిబేట్ చూడండి. దేశవ్యాప్త కార్మికుల సమ్మెను
ప్రైవేటీకరణను నిలిపివేయాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వర్ధిల్లాలి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ. వర్ధిల్లాలి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ. జిందాబాద్ ఏటీయూసీ. జిందాబాద్ ఏటీయూసీ. జిందాబాద్ ఏటీయూసీ. జయప్రదం చేయండి దేశవ్యాప్త కార్మికుల సమ్మెను. జయప్రదం చేయండి దేశవ్యాప్త కార్మికుల సమ్మెను. జయప్రదం చేయండి గ్రామీణ భారత్ బంద్ను. నశించాలి నరేంద్ర మోడీ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు. నశించాలి నరేంద్ర మోడీ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు. నశించాలి నరేంద్ర మోడీ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు. వారి కనీస వేతనం 26,000. వారి కనీస వేతనం 26,000. వీటి వెయ్యాలి ప్రభుత్వం. చేయండి గ్రామీణ భారత్ బంద్ను. చేయండి గ్రామీణ భారత్ బంద్ను. ఇస్తానే నరేంద్ర మోడీ కార్మిక రైతు. జిందాబాద్ ఏటీయూసీ. జిందాబాద్ నిలిపివేయాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేయాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ. కేంద్రంలో 13 కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అలాగే సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు గ్రామీణ భారత బంద్ కూడా జరుగుతుంది. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన ఈ 9.5 సంవత్సరాల్లో అతను అనుసరించిన విధానాలు ఈ దేశాన్ని మతతత్వం వైపు నడిపిస్తూ ఈ దేశంలో మైనార్టీలుగా ఉన్న ముస్లింలు కానీ అలాగే క్రైస్తవులు కానీ దళితులు కానీ ఎవరికి కూడా రక్షణ లేకుండా పోయిన పరిస్థితి. అలాగే స్వతంత్రానికి పూర్వం ఆ తదనంతరం కూడా కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాలు త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలనే 4 కోడ్లుగా మార్చడం జరిగింది. అలాగే ఈ దేశ సంపద సొమ్మపార్జించుకున్న కార్మికులు కష్టజీవులు కష్టపడి సంపాదించిన ఈ సంపదని కార్పొరేట్ సంస్థలకి అతి కారు చౌకగా కూడా జగనమ్ముతున్నాడు. అందులో భాగంగానే గుజరాత్కి చెందిన అదానీ అంబానీలకి ఈ సంపదని కట్టబెడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి మన ప్రైవేట్ శక్తులకి కార్పొరేట్ శక్తులు అప్పచెప్తున్నారు. అలాగే మనం 32 మంది బలిదానంతో ఈ రాష్ట్రంలో మనం సాధించుకున్న ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణకి పావులు కదిపాడు. అది ప్రాసెస్లో ఉంది. అందువల్ల నరేంద్ర మోడీ వచ్చాక ఎప్పుడు మన స్వతంత్రం వచ్చిన తర్వాత 67 సంవత్సరాల్లో 14 మంది ముఖ్యమంత్రుల హయాంలో 57 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ వచ్చిన ఈ 9.5 సంవత్సరాల్లో 100 లక్షల కోట్లు ఈ దేశానికి అప్పు మిగిల్చాడు. అంటే ఎటుపోతుందో తెలియదు. ఓ ప్రాజెక్టు కట్టిన పాపాన పోలేదు. అలాగే ఓ పెద్ద ఇండస్ట్రీ వేలాది కార్మికులకు ఇక్కడ బతుకు తెరుగు సంబంధించింది లేదు. పైగా అతను 2014లో ఈ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దేశంలో నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్మూలిస్తాను, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎక్కడ అమలు జరగలే. ఆయన వచ్చి 10 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడు 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. ఎక్కడ ఏం అమలు జరగలే. నల్లధనం విదేశాల్లో మూడుతున్న నల్లధనాన్ని నేను ఈ దేశాన్ని తీసుకొస్తానని చెప్పాడు. జీరో అకౌంట్లో 15 లక్షలు వేస్తానని చెప్పాడు. అమలు జరగలేదు. ఏమీ జరగలేదు. సరికదా ఎలక్షన్లు వచ్చేకి కొత్త విధానంతో ఆ మధ్య 2019లో వచ్చేవాళ్ళకి పుల్వామా దాడి మన సైనికులు చనిపోయారు. అది ఈరోజు మళ్ళీ రామ జన్మభూమి మొత్తం అందరికీ ట్రైన్లు బస్సులు అన్నీ చేసి రాముడిని అడ్డు పెట్టుకుని మళ్ళీ అధికారంలో రావడానికి ఓ ప్రయత్నం చేస్తాడు. నరేంద్ర మోడీ వచ్చాక ఈ దేశంలో ఏ వర్గము కూడా సుఖశాంతులతో లేదు. నరేంద్ర మోడీ విధానాలు ఈ దేశ రాజ్యాంగాల్లో ఏదైతే ఉన్నాయో అమలు పరచట్లేదు. దేశ రాజ్యాంగాన్ని కూడా తూట్లు పడుతూ అన్ని వ్యవస్థలను అతను మేనేజ్ చేస్తూ ఈ దేశానికి వినాశనకర పరిస్థితులు తీసుకొచ్చాడు. ప్రధానంగా మన కార్మిక వర్గంలో మనం సాధించుకున్న దగ్గర
100 సంవత్సరాలు ఏఐటీసీ పుట్టి 1920 104 సంవత్సరాలు మనం సాధించుకున్న చట్టాలన్నింటిలో కూడా కంప్లీట్ మన మీద ఉక్కుపాదం మోపి 44 చట్టాలు రద్దు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా వాళ్ళు లాభాలు గడిస్తాకి అనుకూలంగా 4 కోట్లుగా దీన్ని మార్చడం జరిగింది. తీవ్రంగా దీన్ని మనం గ్రహించాలి. అలాగే నరేంద్ర మోడీ రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీని గద్దె దించాలి. లేకపోతే ఈ కార్మిక వర్గానికి ఈ దేశంలో బహుజనులకి ఎవరికి కూడా మనకి ఒక సెక్యూరిటీ అనేది ఉండదు మనకి. అలాగే ఈ రాష్ట్రానికి వచ్చేలోకి అక్కడ మన చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక గుప్పుడు మట్టి తీసుకొచ్చి రాజధానికి ఇచ్చేలేడు.